అత్తయ్య, నా తమ్ముడు వస్తే పలకరించడం కూడా తప్పేనా? తప్పున్నరా? బంటి, నీకు మీ ఫ్యామిలీకి సిగ్గులేదా? మళ్ళీ నా ఇంటి గడప తొక్కారు. ఆ రోజు పెళ్లి మండపంలో చచ్చినా మీ నాన్న మా ఇంటి గడప తొక్కనని శపథాలు చేశాడు. అప్పుడే ఆయన చేసిన శపథాలు మర్చిపోయాడా? సిగ్గు లేకుండా కొడుకుని పంపించాడు. అత్తయ్య గారు, మాకేం గతి లేక మీ ముందు చేయి చాచడానికి మీ ఇంటికి రాలేదండి. మరెందుకు వచ్చినట్టు? ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత పుట్టింటి వారికి కొన్ని ధర్మాలు బాధ్యతలు ఉంటాయి. అవి నెరవేర్చడానికే మా నాన్న నన్ను పంపించాడు. అబ్బచ్చా, మీకు కూడా ఆచారాలు తెలిసేట్రా బాధ్యతలు నిర్వర్తించడానికి? తెలుసు కాబట్టే అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లకి సారిచ్చి నన్ను పంపించారు. ఏంటండి ఇవన్నీ సారేనా? అవును. చూసారా ఆంటీ, ఇవి సారే అంట. బంటి, దీన్ని ఎవరైనా సారే అంటారా? మేవేంటి, మా స్థాయి ఏంటి, మీరేంటి, మీ బతుకులేంటి? గతి లేని వాళ్ళు గతి లేనట్టు ఉండకుండా ఇలాంటి పనికి మాలిన సారిచ్చి పంపిస్తారా? అత్తయ్య గారు, మా అమ్మ నాన్న ఎంతో ప్రేమతో పంపించారు. దయచేసి వాటిని చులకనగా చూడకండి. మా తమ్ముడిని అవమానించకండి. చాలే ఆపు. లింగులిటుకుమంటూ సామాన్లు పంపించి ఇది సారే అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. బంటి, మీ దిక్కుమాలిన సారే నా ఇంట్లో పనివాళ్లు కూడా తీసుకోరు. ఇవన్నీ తీసుకెళ్ళి మీ అమ్మ మొహం మీద కొట్టు. అత్తయ్య ప్లీజ్, మా అక్క ఎలాగో మాకు దూరం అయిపోయింది. కనీసం తనని పలకరించే భాగ్యం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సారిచ్చి మా బాధ్యతలు నెరవేర్చుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్ అత్తయ్య. ఏయ్, చెప్తుంది నీకు కదేట్రా? అయినా ఇన్ని సామాన్లు మీ అమ్మ పంపించింది కొన్నదా ఎక్కడైనా కొట్టేసిందా? లీలాకృష్ణ గారు! ఏయ్, ఏట్రా ఏట్రా మీద మీద కొత్తనావు? శంప పగిలిపోద్దే. మావయ్య, ఏంటిదంతా? వాడేమైనా మన ఇంటికి అప్పు కోసం వచ్చాడా లేదా అడుక్కోవడానికి వచ్చాడా? వాళ్ళ అక్కకి ఇవ్వాల్సిన సారు తీసుకొచ్చాడు. అలాంటి వాడితో ఇలాగేనా మాట్లాడేది? బండి, నువ్వు సామాన్లన్నీ అక్కడ పెట్టు, మీ అక్క తీసుకుంటుంది. నాన్నా, నేనేమైనా వాడి మీద ద్వేషంతో మాట్లాడాననుకున్నావా? నిజానికి వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగానే సారి పంపించారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే పెళ్లి పందిరిలో అందరి ముందు నేను మీ ఇంటి గడప తొక్కను, మీ ఇంటి మొహం చూడను అని శపథాలు చేశాడు కదా. ఇప్పుడు ఎవరైనా బంటిగాడిని చూస్తే ఆ గుణశేఖర్ సిగ్గు లేకుండా కొడుకుని పంపించాడని తప్పుగా మాట్లాడుకుంటారు. అందుకే అలా మాట్లాడానురా. నిజమమ్మా? లేకపోతే పాపం వాడి మీద కోపం నాకెందుకుంటుంది నాన్న? చుట్టుపక్కల వాళ్ళ కోసమే నేనలా మాట్లాడాను. అమ్మ మైథిలి, పాపం మీ తమ్ముడు ఎంతో ప్రేమతో ఆ సామాన్లు తీసుకొచ్చాడు. తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే అత్తయ్య. చూసావా మైథిలి, మా అమ్మ బంటి మీద కోపంతో అనలేదంట. చుట్టుపక్కల వాళ్ళు మీ నాన్నని తప్పుగా అనుకుంటారని అన్నారు. మా అమ్మ ఎంత డీప్గా ఆలోచించిందో. దూడనేమో తాగమని అన్నారట, బర్రెనేమో తన్నమని అన్నారంట. అలా ఉంది మీ అమ్మ వరుస.
నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదు మైథిలి. కొన్ని అర్థం కాకపోవడమే మంచిదిలేండి. నీకు మీ ఫ్యామిలీకి సిగ్గులేదా? మళ్ళీ నా ఇంటి గడప తొక్కారు. మేమేంటి, మా స్థాయి ఏంటి, మీరేంటి, మీ బతుకులేంటి? గతి లేని వాళ్ళు గతి లేనట్టు ఉండకుండా ఇలాంటి పనికి మాలిన సారిచ్చి పంపిస్తారా? మా తమ్ముడు ఇక్కడికి రాకపోయినా బాగుండేది. పాపం అనవసరంగా వాడి మాటలు పట్టాడు. ఏమైందిరా బంటి? మనం పంపించిన సారే సుహాసిని గారు తీసుకున్నారా? మనం ఇచ్చిన వస్తువులన్నీ చూసి బాగున్నాయి అన్నారా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? సుహాసిని గారు ఏమన్నారు? ఇంకా అర్థం కాలేదేంటే? వాడు మొహం వేలాడిచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఆ సుహాసిని మొహం వాచిపోయేలా 4 చివాట్లు పెట్టి పంపించింది. ఏరా, నేను చెప్పింది నిజమే కదూ? అవునమ్మమ్మా. నేను సారి తీసుకుని వెళ్ళగానే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు, ఆయన దిక్కుమాల సామాన్లు చూసి ఎవరైనా సారే అని అంటారా? గతి లేని వాళ్ళు గతి లేని వాళ్ళుగా ఉండాలి కానీ ఈ ఓవరాక్షన్ ఎందుకు? ఈసారి నా ఇంటి పని మనిషి కూడా తీసుకోదని చాలా చండాలంగా తిట్టిందమ్మా. ఎంత పొగరు! నేనెంతో అభిమానంతో పుట్టింటి నుంచి పద్ధతి ప్రకారం పంపించాల్సిన సారెను పంపిస్తే చిన్న పిల్లాడవని కూడా చూడకుండా అవమానించి పంపిస్తుందా? మనం ఇచ్చిన సారే ఆ ఇంటి పని వాళ్ళు కూడా తీసుకోరు అంటుందా? పద, వెళ్ళి ఆ సుహాసిని సంగతి తాడో పెడ తేల్చుకుందాం. సత్య ఆగు. ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మన స్తోమతకి తగ్గట్టుగానే మనం సామాన్లు పంపించాం. అవి ఆవిడికి నచ్చుండకపోవచ్చు, అందుకే అలా మాట్లాడుంటుంది. ఈ మాత్రం దానికే వియ్యపు వాళ్లతో గొడవ పెట్టుకుని అమ్మాయి కాపురంలో నిప్పులు పోద్దామా? మీరు ఆగండి అల్లుడు గారు. అయిన దానికి కాని దానికి మమ్మల్ని ఇలా అవమానిస్తూ ఉంటే చేతకాని వాళ్ళలాగా చేతులు పట్టుకుని కూర్చోమంటారా? సారే పంపించలేదంటే పంపించలేదు అంటారు, పంపిస్తేనేమో ఇలా అవమానించి పంపిస్తారు. ఏ, మాకు ఆ మాత్రం పౌరుషం లేదా ఏంటి? పదవే, ఆ సుహాసిని సంగతి ఏంటో తెలియద్దాం. పదవే. సత్యవతి, నా మాట వినాగు. సుహాసిని గారితో గొడవ పడితే ఆ తర్వాత మనకంటే ఎక్కువగా మైథిలి బాధపడాల్సి వస్తుంది. కనీసం తన కోసమైనా మీ ఆవేశాన్ని తగ్గించుకోండి. ఏంటండి తగ్గించుకునేది? అసలు అది మన కూతురేనా? ఆ ఇంటి గడపలోకి వెళ్లిన తన తమ్ముణ్ణి వాళ్ళ అత్తగారు పట్టుకొని అంతలా అవమానిస్తుంటే ఏ సంబంధం లేనట్టు నోరు మూసుకొని నిలబడుతుందా? వెళ్ళి దానికి కూడా గడ్డి పెట్టొస్తాను. బంటే, నువ్వు పదరా. నేను రానమ్మా. అయినా జరిగిన దాంట్లో అక్క తప్పే ఉంది. మీరేళ్ళు ఓవరాక్షన్ చేయకండి. అయినా సుహాసిని గారు తిట్టడం కొత్త, మనం పట్టం కొత్త. నాన్న చెప్పినట్టు ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేండి. వదలమంటే వదలం రా. కావాలంటే మీ అబ్బా కొడుకులు తలుపు మూసుకొని కూర్చోండి, మేం మాత్రం వెంటాం. అమ్మా రా. అమ్మా, పదమ్మా. అమ్మా, ఆగమ్మా. సత్యవతి, అమ్మా ఆగండి. సత్య. అమ్మమ్మ, అమ్మమ్మ. ఒరే బంటి, వీళ్ళిద్దరూ కొంప ముంచేలా ఉన్నారా? అవునా? వెంటనే ఈ విషయం నేను అక్కకు ఫోన్ చేసి చెప్తాను. త్వరగా చెయ్యి. కనీసం తనైనా మేనేజ్ చేస్తుంది. ఒరే బంటి, హలో అక్క. సారీరా. నాకంటే ముందే నిన్ను అవమానిస్తున్నా. నేనేమి చేయలేకపోయాను. నన్ను క్షమించరా. నేనేం ఫీల్ అవ్వలేదక్క, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. కాకపోతే మీ అత్తగారితో గొడవ పడ్డానికి 2 దయ్యాలు బయలుదేరారు. ఏంట్రా నువ్వనేది? అవునక్క, అమ్మ అమ్మమ్మ 2 మీ అత్తగారితో గొడవ పడ్డానికి వస్తున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపక్క. సరేరా, నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఆ, ఆంటీ, ఇలా రండి. అటు చూడండి. చూసారా ఆంటీ, కొడుకు వెళ్ళి చెప్పగానే ఆ ఇద్దరు రేసు గుర్రాల్లాగా మన ఇంటి మీదికి ఎలా కాలు దువ్వడానికి వస్తున్నారు? అవును, చూస్తున్నా. ఒకటేమో ముసలి గుర్రం, ఒకటేమో పడుచు గుర్రం. వాటి మెడలు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి సరే ఆంటీ,
ఇప్పుడు తల్లితో అమ్మమ్మతో మైథిలి కాని మాట్లాడిందంటే ఆ వంకతో అయినా దానికంటే ఇచ్చు కదా. కరెక్ట్. ఎలాగో వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తారు కాబట్టి ఇది మాట్లాడక తప్పదు, ఆ తర్వాత మనం యాక్షన్ తీసుకోక తప్పదు. రాని అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అసలు మీకు బుద్ధి అనేది ఉందా? అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని అంతగా ఆవేశపడతారు రాధిక గారు? రాధికా గారా? అదెవరా అండి? ఏవో నాకేం తెలుసు, కొత్తగా వింటున్నా నా పేరుని. జీవితం అన్నాక ఇలాంటివన్నీ సహజం. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళును తీసేయాలి కానీ కాలుని కాదు కదా. కంట్లో నలుసు పడితే నలుసుని తీసేయాలి కానీ కన్నును తీసేయకూడదు కదా. మీకింత వయసు వచ్చింది, ఎంతో అనుభవం కూడా ఉంది. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయని అనుకుంటున్నాను. ఏమే, అది మనతోనే ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. నాకు అర్థం అవుతోందమ్మా. మనం కూడా ఇండైరెక్ట్ గా తగులుకుందావా? నాకు కూడా అర్థమవుతోంది. నేను రెడీ. చూడు సుబ్బారావు, ఈ నీతులన్నీ నీ ఇంట్లో వాళ్లకు చెప్పు, మాకు కాదు. మీరు చెప్పింది కరెక్టే రాధిక గారు. ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఎదుటి వాళ్ళు ఆవేశపడ్డారని మనం కూడా ఆవేశపడితే ఎలా? దానివల్ల అనర్థాలు అపార్థాలు మిగులుతాయి తప్ప వచ్చే లాభం ఏముంది? ఏంట్రా సుబ్బారావు, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? ఆఖరికి నీతో నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది మాకు. వెళ్ళి ముందు మీ ఇంట్లో వాళ్ళకి గడ్డి పెట్టు, ఆ తర్వాత మాకు నీతులు చెప్తూ గాని. నేను అదే చెప్తున్నాను రాధిక గారు. కొన్ని సమస్యలకి మౌనంగా ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది. కాదు కూడదు అని ఆవేశపడితే మొదటికే మోసం వస్తుంది. మీకు చెప్పే అంతటి దాన్ని కాదనుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న వయసుకి మీ అనుభవానికి నేనెంత దాన్ని చెప్పండి. ఈ సమస్య మీకొక లెక్క చెప్పండి. పైగా మీ కూతురికి ఆవేశపడ్డం మాత్రమే తెలుసు. అదే మీకు ఆ ఆవేశాన్ని చల్లార్చడం కూడా తెలుసు. నా నమ్మకం, ఆశ అంతా మీరేనండి. మీరు మాత్రమే ఈ సమస్యని ఆపగలరు. అసలు మీరెవరు? ఎంత గొప్పవారు! అమ్మా, ఆగవే. ఒరే సుబ్బారావు, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందనుకో, ఆ తర్వాత నా కూతురు నావడం నా వల్ల కాదు. అలాగే రాధిక గారు. అమ్మా ఇటు పద. అంటే వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టు లేదు, ఆ వంకతో డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇంకా అర్థం కాలేదా? మనకి దొరకకూడదని తల్లి కూతుళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టుగా మనకి టోపీ పెట్టారు. నిజమే అంటే ఈ మైథిలి చాలా తెలివైనది. దీన్ని ఇరికించడం చాలా కష్టం. ఇప్పుడు మిస్ అయితే ఏంటి త్రిష? నెక్స్ట్ టైం ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. వెళ్దాం పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మనకి లోడ్ తీసుకొచ్చిన ట్రాలీ డ్రైవర్ మల్లేశం ఫోన్ నెంబర్ అడిగారు కదా. అవునండి. అతను ఫోన్ నెంబర్ తీసుకున్నాను మేడం.
మీకు సెండ్ చేశాను చూడండి. అలాగే సార్, పంపించండి. మేడం, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. మీ ఉప్పు తిని బతికిన వాడిని, ప్రాణం పోయినా మన కంపెనీకి ద్రోహం చేయను మేడం. సార్, మన కంపెనీ అన్నారు చూసారా, అప్పుడే మీరు మా మనిషి అని అర్థమైంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మీ నిజాయితీని నిరూపించుకోవడం. ఏదేమైనా మీ నిజాయితీ అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు కంపెనీ క్షేమం గురించి ఆలోచించారు. మీ క్షేమం గురించి కంపెనీ ఎప్పుడు ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. అలాగేనండి. ఏంటి మైథిలి, ఎవరు ఫోన్ చేశారు? మేనేజర్ గారు ఫోన్ చేశారండి. ఆ రోజు ఆయిల్ తీసుకొచ్చిన మల్లేశన్ నంబర్ సెండ్ చేశారు. అవునా? మరి ఇప్పుడేం చేద్దాం? మల్లేష్ ఆఫీస్కి పిలిపిద్దాం? ఉహుం, వద్దండి. ఆఫీస్కి పిలిపించినంత మాత్రాన అతను నిజం ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు. మరి అతని నంబర్ తీసుకొని యూజ్ ఏంటి? యూజ్ ఏంటా? మనిద్దరం ఇప్పుడు ఎవరు? మొగుడు పెళ్ళాలం. పో, నా ఉద్దేశం అది కాదండి. జానకమ్మ స్వీట్ షాప్కి మీరు సీఈఓనా? అవును. నేను పిఏనా? అవును. సో మనిద్దరం, నేను పిఏ లాగా మీరు సీఈఓ లాగా అతనికి ఫోన్ చేయడం లేదు. మరి వేరే కంపెనీ మేనేజర్ లాగా నేను ఫోన్ చేస్తాను. దానివల్ల యూజ్ ఏంటి? ఏంటా యూజు? మీరే చూడండి. నేను వెయ్యబోయే స్కెచ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. హలో, ఎవరు? హలో డ్రైవర్ అన్నా, మీరు మల్లేశం గారైనా మాట్లాడేది? అవును, మీరెవరు? నా దగ్గర మాల్ ఉందన్నా, దాన్ని తీసుకుపోయి యాదగిరిలో ఇవ్వాలి. యాదగిరి అంటే కిరాయి చాలా ఇద్ది మేడం. పర్వాలేదన్నా, మేము ఏడకు రావాలో చెప్పు. మాల్ ఏడుంటుందో, ఏడకి తీసుకుపోవాలో వివరాలన్నీ కలిసినాక చెప్తా. అట్లానే మేడం. నేనిప్పుడు ఏడున్నానంటే అట్లనే అన్నా, మేము వచ్చి ఆడనే కలుస్తాం. మంచిది మేడం. మన ట్రాప్లో పడ్డాడు. సరుకు యాదగిరి తీసుకెళ్లాలనేసరికి కిరాయి బాగా వస్తుందని కుర్రాడు టెంప్ట్ అయ్యాడు. మైథిలి, పద వెళ్దాం. ఏమండి, సార్ వస్తున్నాను సార్. ఏండే, ఆటో పంచర్ అయింది. అరగంటలో ఆడుంటాను. ఓకే సార్, మంచిది సార్. ఈ సేటికాడొకడు అరగంట ఆలస్యం అయితే ఏమవుతుంది? ఆడి బిడ్డనేది ఎత్తుకుపోయినట్టు ఆగం ఆగం అవుతుండు. నువ్వు వెళ్ళి హ్యాండిల్ చేయి, నేను ఇక్కడి నుంచి వీడియో తీస్తాను. అలాగేనండి. నమస్తే అన్నా. నమస్తే మేడం. నన్ను ఎలా గుర్తుపట్టిండ్రు మేడం? అన్నా, నువ్వు చెప్పిన అడ్రస్లో ట్రాలీ ఆటో ఆగుంది. అంటే అది నీదే కదన్నా, నువ్వే కదా మల్లేశం. ఓ, అలా గుర్తుపట్టిండ్రా? సరే మేడం, ఇంతకీ సరుకేడుంది? కార్ డిక్కీలో ఉందన్నా. అన్నా, కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏం హెల్ప్ మేడం? నువ్వు ఇప్పుడు ఈ సరుకుని ఏ కంపెనీకి తీసుకెళ్తున్నావన్నా? చమక్లాలని ఆయిల్ డెలివరీ ఇవ్వమన్నాడు మేడం. ఆ కంపెనీకే పోతున్నా. సార్ సార్ ఒకసారి ఇలా రండి. వస్తున్నా. చెప్పండి సార్.
ఏమీ లేదన్నా, మా దగ్గర కొన్ని ఆయిల్ డబ్బాలు ఉన్నాయి. నీ ఆటోలో ఉన్న ఆయిల్ డబ్బాలు మాకిచ్చి మా దగ్గర ఉన్న ఆయిల్ డబ్బాలు చమక్లాల్ కంపెనీలో అన్లోడ్ చేయాలి. అరే మీరిచ్చే ఆయిల్ డబ్బాలు చమక్లాల్ కంపెనీలో అన్లోడ్ చేయాలా? అట్లా చేస్తే ఆయన ప్రాణం తీస్తాడు సార్. ఇప్పుడు నీకు 1,00,000 ఇచ్చినా కూడా ఆయన నీ ప్రాణం తీసేస్తాడా? ఏంది 1,00,000? చాలకుంటే చెప్పు, ఇంకో 5-10 సెట్ చేసేద్దాం. అట్లానే సార్, ఇయ్యండి 6 డబ్బాలేంటి సార్, 60 డబ్బాలు ఇయ్యండి. మొత్తం చమక్లాల్ కంపెనీలో వేసేస్తా.